హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు ఎలా వండాలో చూద్దాం. ఇది మా అమ్మగారి స్టైల్. మా అమ్మ ఇలానే వండేది ఎప్పుడుని, కానీ నాకు ఎప్పుడు వండడం రాక ఒకసారి చూసిన తర్వాత ట్రై చేశాను. మీరు కూడా నా రెసిపీ చూసి ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. ముందుగా ఒక బాండీని తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అది కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలను వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్న చేపలని ఒకటి తర్వాత ఒకటిగా అందులో వేసుకొని కొంచెం సేపు ఆయిల్పై మగ్గనిద్దాం. ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత అందులో ఉడికించి చల్లార్చి పెట్టుకున్న టమాటాలని పేస్ట్ చేసుకొని వేసుకుందాం. వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. కలిపి వాటికి ఉప్పు కారం పట్టేటట్టు కింద మీద కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 100 గ్రాముల చింతపండుని తీసుకొని దాని రసం అందులో వేసుకొని వాటిని ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. చూసారా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో? అలా తేలితే చేపల పులుసు అయిపోయినట్టే. ఇందులో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకుందాం. అంతే, చేపల పులుసు రెడీ.